హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో ప్రధాన బ్యానర్ ఐటమ్ చూస్తే కనుక నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో శిక్షణ, ఏటా 1000 మందికి ఆ దేశంలో ఉద్యోగాలు. మంత్రి లోకేష్ సమక్షంలో స్కిల్ బి ఎంఓయు. నర్సింగ్ విద్యార్థులకి అయితే జర్మనీ భాషలో ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి స్కిల్ బి అనే సంస్థతో అయితే కనుక ఎంఓయు చేసుకోవడం జరిగిందని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. మంత్రి లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. సుమారుగా అంటే దాదాపు ప్రతి సంవత్సరం 1000 మందికి ఆ దేశంలో ఉద్యోగాలు లభిస్తాయి అని చెప్తున్నారు. మనం గతంలో చూసుకున్నప్పుడు కూడా ఎక్కువగా జర్మనీలో నర్సింగ్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. గతంలో కూడా చాలా మంది నర్సింగ్ చేసిన వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడ ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జర్మన్ భాష అంటే ఎవరైతే నర్సింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి జర్మన్ భాషలో ట్రైనింగ్ ఇచ్చి అలాగే స్కిల్ బి తో అయితే కనుక ఎంఓయు చేసుకున్నారు. వీళ్ళు శిక్షణ తీసుకున్న తర్వాత అక్కడ ఉద్యోగాలు అయితే కనుక పొందుతారు జర్మనీలో. ఎందుకంటే ఎక్కడైనా భాషనే కదండి ఇంపార్టెంట్, భాష ముఖ్యం. అందుకనే జర్మన్ భాషలో అయితే కనుక ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము అన్నట్టు ఇక్కడ వార్త ఇచ్చారు. వైభవంగా మల్లన్న రథోత్సవం, కన్నుల పండుగగా తెప్పోత్సవం, పరవశించిన భక్త కోటి. సో నిన్న ఎవరైతే మొన్న నైట్ జాగారం చేసి అది కంటిన్యూ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆ భక్తులు అవ్వచ్చు, మామూలు సామాన్యంగా అంటే జాగారం చేసినా చేయకపోయినా దైవనామ స్మరణ చేస్తూ ఉన్న వాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజలు సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా నిన్న శివాలయాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ భక్తుల రద్దీ అయితే కనుక అధికంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఎందుకంటే నిన్న రథోత్సవం జరిగింది. వైభవంగా మల్లన్న రథోత్సవం అని ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక రథోత్సవం మనకి రథం అలాగే భక్తుల సంఖ్య ఎంత మేరకు భక్తులు వచ్చారు అన్నది కూడా తెలుస్తోంది. అలాగే ఇంకొక వైపు కన్నుల పండుగగా తెప్పోత్సవం, కన్నుల పండుగగా తెప్పోత్సవం, పరవశించిన భక్త కోటి అని చెప్పేసి తెప్పోత్సవం ఫోటో కూడా ఇచ్చారు. సో శ్రీశైల మహాక్షేత్రంలో అయితే కనుక శివరాత్రికి సంబంధించి శ్రీశైలంలో అయితే కనుక మహాశివరాత్రికి సంబంధించి అక్కడ పూజలు కానీ భక్తులు అక్కడికి రావడం కానీ అంత అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. హిందీ వల్ల 25 భాషలు కనుమరుగు, 100 ఏళ్లలో అనేక స్థానిక భాషలను కోల్పోయిన ఉత్తరాది సంస్కృతిని జాతిని ధ్వంసం చేసే ప్రయత్నం, తమిళనాడు సీఎం స్టాలిన్. సో హిందీ భాషను ప్రవేశపెట్టడం వల్ల అంటే ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాల్సిందే, హిందీ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే, హిందీ నేర్చుకోవాల్సిందే, ఇలాంటిది ఏదైతే ఉందో ఇలా హిందీ భాష వల్ల అయితే కనుక దాదాపు 25 భాషలు కనుమరుగయ్యాయని చెప్పేసి తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా 100 ఏళ్లలో అనేక స్థానిక భాషలను కోల్పోయింది ఉత్తరాది రాష్ట్రాలు అని చెప్తున్నారు. ఏదైతే హిందీ ఖచ్చితంగా ఉండాలి లేదా హిందీ వల్ల అయితే కనుక అది సంస్కృతిని జాతిని ధ్వంసం చేసే ప్రయత్నమే అని చెప్పేసి స్టాలిన్ అయితే కనుక చెప్పడం జరిగింది. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్రంలో 2 పట్టభద్రులు, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్. ఈస్ట్ వెస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 63.28% పోలింగ్. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 65.58% పోలింగ్ నమోదు. శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 91.82% పోలింగ్. మార్చి 3న వెలువడున్న ఫలితాలు. సో ఎట్టకేలకి ప్రశాంతంగా నిన్న అయితే కనుక పోలింగ్ ముగిసింది. పట్టభద్రులు అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటికి 3 స్థానాలకి. సో ఈస్ట్ వెస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అయితే కనుక 63.22% పోలింగ్ నమోదైందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాల కోసం అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మార్చి 3వ తేదీన అయితే కనుక దీనికి సంబంధించిన ఫలితాలు వెలువడతాయి. మరో ముఖ్యమైన వార్త, ఉగాదికి P4 పేదల సాధికారతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమం. ఆగస్టు కల్లా 5 లక్షల కుటుంబాల ధృవీకరణ పూర్తి. ముందుగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్. అధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సో ఉగాదికి P4 విధానం అయితే కనుక తీసుకొస్తాము, అమలు చేస్తాము, తీసుకొచ్చి పేదల సాధికారతే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము అని చెప్పేసి చెప్పారు. సో గతంలో కూడా ఈ P4 విధానం ఏదైతే తీసుకొస్తున్నాము అని చెప్పారో అప్పుడే సీఎం గారు స్పష్టం చేశారు, రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించాలి అని చెప్పేసి ఈ P4 విధానం అయితే కనుక తీసుకొస్తున్నాం అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఆగస్టు కల్లా 5 లక్షల కుటుంబాలకు సంబంధించి ధృవీకరణ పూర్తి చేస్తాము. ఇక దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అంటే ప్రయోగాత్మకంగా
భాగంగా 4 గ్రామాల్లో అయితే కనుక ప్రవేశపెడతారు, అమలు చేస్తారు ముందుగా. ఆ తర్వాత అది దాన్ని బట్టి వచ్చే రిజల్ట్ ఎలా ఉందో చూసుకొని అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులతో అయితే కనుక నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు. మరో ముఖ్యమైన వార్త, శరవేగంగా రెస్క్యూ పనులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎట్టకేలకు శకలాలు, మట్టిని తొలగిస్తున్న బృందాలు, ఆచితూచి అడుగులు వేస్తున్న రెస్క్యూ టీమ్స్. 2 రోజుల్లో సమస్య కొలికి వచ్చే అవకాశం, 8 ప్రాణాలు ఇంకా గాలిలోనే. సో ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం చోటు చేసుకుందో ఆ ఘటనలో 8 మంది లోపల ఇరుక్కుపోయారో వాళ్ళని కాపాడే ప్రయత్నం 5 రోజులు దాటిపోయింది. రెస్క్యూ టీమ్స్ అయితే కనుక అన్ని రంగంలోకి దిగాయి, కొనసాగిస్తున్నాయి. ఏదైతే కనుక అక్కడ ఊడి పడిపోయిందో టన్నెల్ కి సంబంధించి శకలాలు పడిపోయి ఉన్నాయో వాటిని కదిపితే మొత్తం టన్నెలే కంపించే అవకాశం ఉంది. అక్కడ నీరు ఎక్కువగా ఊపకడము, అంత బురదమయం అయిపోవడము, మట్టి పేరుకుపోవడము, దీనంతటి వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే చాలా దగ్గర వరకు వెళ్ళి ఏదైతే 40 మీటర్లు ఉందో దాని దగ్గరికి వెళ్ళలేకపోయాము అని చెప్పేసి అయితే కనుక మనకి మొన్నటి వరకు అందిన వార్త. నిన్న అయితే కనుక రెస్క్యూ టీము తమ ప్రయత్నాల్లో భాగంగా అక్కడి దాకా చేరుకున్నారు. అక్కడి దాకా చేరుకొని ఏదైతే కనుక శకలాలు పడిపోయి ఉన్నాయో టన్నెల్ ప్రమాదంలో పడిపోయిందో ఆ శకలాలని అలాగే అక్కడ మట్టిని తొలగిస్తున్నారు అని చెప్పేసి వార్త ఇచ్చారు. సో అప్పటికి కూడా అంటే ఎక్కడ ఏది కదిపినా కూడా వేరే ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఒకదాన్ని కదిపితే ఇంకొకటి ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో చాలా జాగ్రత్తగా ఆచితూచి రెస్క్యూ టీమ్స్ అయితే కనుక అడుగులు వేస్తున్నాయి. సో దీనికి సొల్యూషన్ అయితే కనుక అంటే ఆ 8 మంది ఎలా ఉన్నారు, ఏంటి, అసలు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి నిన్నైతే కనుక బురద కింద ఏమైనా కూరుకుపోయారా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు నిన్న వచ్చిన వార్తాపత్రికల్లో అయితే కనుక. మరి ఈ నేపథ్యంలో అయితే కనుక చాలా ఆచితూచి రెస్క్యూ టీం అయితే కనుక అడుగులు వేస్తూ మొత్తానికి ఆ శకలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దాకా చేరుకున్నారు. జాగ్రత్తగా అవన్నీ తొలగిస్తున్నారు. అక్కడ బురదని, మట్టిని, ఇవన్నిటిని కూడా తొలగిస్తూ ఉంది రెస్క్యూ టీము. ఇక 2 రోజుల్లో ఈ సమస్య అయితే కనుక అంటే పరిష్కారం తెలిసే అవకాశం ఉంది ఈ సమస్యకి. అంటే ఆ శకలాలు, బురద అంత తొలగించడానికి మరి 2 రోజులు టైం పట్టే అవకాశం ఉన్నట్టుంది. అందుకని 2 రోజుల్లో ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక చూసుకుంటే కనుక 8 మంది ఎవరైతే ఇరుక్కుపోయారో వారు ప్రాణాలు ఇంకా గాలిలోనే ఉన్నాయి అని చెప్పేసి ఒక అంశం అయితే కనుక ఇచ్చారు. మరి ఆ 8 మంది క్షేమంగా ఉన్నారా లేదా అన్నది అయితే కనుక ఇప్పటికీ ఎవ్వరికి అంతుపట్టని పరిస్థితి, ఒక్క వాళ్ళకి తప్ప. మరి ఎక్కడ ఉన్నారో ఏంటో, అసలు ఎలా ఉన్నారో అనేది అయితే కనుక దినదినానికి రోజు రోజుకి ఆ భయం అయితే కనుక మరింత పెరిగిపోతుంది. చివరి దశకి చేరుకుంటోంది. అంటే ఈ రెస్క్యూ టీం ఏదైతే కనుక వాళ్ళ 8 మందిని బయటికి తీసుకురావడానికి చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చివరి దశకి తుది అంకానికి అయితే చేరుకోబోతోంది. మరి ఆ 8 మంది గురించి ఇంకా ఉత్కంఠ ఎక్కువైపోయింది. ఎలా ఉన్నారు ఏంటని ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అయితే కనుక మరింత భయం అయితే నెలకొని ఉంది. చాలా మంది ప్రజల్లో కూడా అంటే ఇది అంటే చాలా మంది ఆలోచిస్తున్న విషయం. ఆ 8 మంది ఎలా ఉన్నారో ఏంటో, ఇన్ని రోజుల నుంచి లోపల ఉండిపోయారు అన్న ఒక భయం అయితే కనుక ప్రజల్లో కూడా నెలకొని ఉంది. మరో వార్త, గోరంట్ల మాధవ్ అరెస్టుకు రంగం సిద్ధం. విజయవాడ పోలీసుల నోటీసులతో సర్వత్రా ఉత్కంఠ. పోక్సో కేసులో బాధితురాలి పేరు వెల్లడించారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు. 5న విచారణకు రావాలంటూ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు. సో గోరంట్ల మాధవ్ అరెస్ట్ కి అయితే రంగం సిద్ధమవుతోందా అనేసి ఒక హెడ్డింగ్ ఇచ్చారు. అది కూడా అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఒక ప్రశ్నార్థకంగా అయితే కనుక ఇచ్చారు. విజయవాడ పోలీసులు అయితే కనుక నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ నోటీసులు రావడంతో అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అని చెప్తున్నారు. ముఖ్యంగా పోక్సో కేసులో అయితే కనుక బాధితురాలి పేరు వెల్లడించాడు గోరంట్ల మాధవ్ అని చెప్పేసి వాసిరెడ్డి పద్మ కేసు పెట్టడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ గోరంట్ల మాధవ్ కి అయితే కనుక విచారణకు 5వ తేదీ విచారణకు రావాలంటూ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కనుక నోటీసులు ఇచ్చారు. తమ పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డ ముళ్ల పొదల్లో. ఆసుపత్రికి తరలించిన స్థానికులు, పరిస్థితి విషమం. వినుకొండ మండలంలో అమానవీయ ఘటన. సో టెక్నాలజీ పెరుగుతోంది, అభివృద్ధి చెందుతున్నాము అని ఒకవైపు చెప్పుకుంటూనే ఉన్నాము, కానీ ఇలాంటి ఘటనలు అయితే కనుక ఇంకా అక్కడక్కడ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అంటే పిల్లల్ని, చిన్న పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళని చెత్త కుప్పలో పడేయడము, ముళ్ళ కంపల్లో పడేయడము, రోడ్డు మీద వదిలేయడము, ఇలాంటి ఘటనలకి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నాము. ఇది ఏ ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత.
ఒక్కరే దీనికి రెస్పాన్సిబిలిటీ అన్నది కాదు. ముఖ్యంగా ఎవరైతే పిల్లల్ని కన్నారో వాళ్ళది మొదటి బాధ్యత వాళ్ళది. ఎందుకంటే కనుక మరి అలా ఉన్నప్పుడు ఎందుకు అంటే చాలా మంది జనాలు మామూలుగా కూడా అందరూ మాట్లాడుకునే కామన్ పాయింట్, అలాంటప్పుడు ఎందుకు మరి పిల్లల్ని కనాలి అని. మరి ఆమె దీని వెనకాల ఏమి కారణాలు ఉన్నాయో ఏమో తెలియదు. చిన్న పుట్టిన పాపని అట్లా ముల్లకంపల్లో వదిలేసి వెళ్ళడం వెనక కారణాలు ఆవిడకే తెలియాలి. ఏది ఏమైనా కూడా ఎటువంటి కారణాలు ఉన్నా సరే అలా వదిలేసి వెళ్తే ఆ బిడ్డ భవిష్యత్ ఏంటి రేపు పొద్దున? ఆ బిడ్డకి ఎవరు చూస్తారు? ఇప్పుడు ఎవరు అంటే స్థానికులకి కనిపించారు, వాళ్ళు ఆ పాప ఆ బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. సో ఇలాంటి ఎంతమంది అంటే తండ్రులు ఉండి కూడా వాళ్ళు పిల్లల్ని కనేసి కొంతమంది అలా వదిలేసి వెళ్ళిపోవడం వల్ల అనాథలుగా మిగిలిపోయి వాళ్ళు సమాజంలో ఎలా పెరుగుతారు? వాళ్ళకి ఉంటుంది కదా తల్లి ప్రేమ పొందాలని. మరి ఎన్ని అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నా, ఎన్ని చేస్తున్నా కూడా ఇటువంటివి అయితే కనుక మానుకోవడం లేదు కొంతమంది. దాని బదులు మీరు ఇప్పుడు ప్రభుత్వం సెంటర్స్ ఉన్నాయి, అటువంటి వాటిల్లో అయినా కూడా అక్కడ అప్పగించవచ్చు కదా మీరు, ఒకవేళ వద్దు అనుకుంటే. ఇలా ఎందుకు చేస్తున్నారు? ఓవర్ యాక్షన్ కు ఇదే రియాక్షన్. అర్థమైందా రాజా అంటూ నెట్టింట సెటైర్లు. పోసాని అరెస్టు పై టీడీపీ వరుస ట్వీట్లు. ఆయన పాపం పండిందంటూ విమర్శలు. సో పోసాని కృష్ణమురళిని బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలని ఏదైతే నోటీసులు ఇచ్చారో దాంట్లో అయితే కనుక గురువారం తేదీ ఉంది, 27వ తేదీ డేట్ ఉంది. ఎస్పీ గారు సైన్ చేసిన దాంట్లో ఆ నోటీస్ లో కూడా అదే ఉంది. అయితే 26వ తేదీ రాత్రి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఈ నేపథ్యంలోనే ఇక్కడ న్యూస్ ఇచ్చారు. అంటే ఓవర్ యాక్షన్ చేశాడు పోసాని కృష్ణమురళి, దానికి రియాక్షన్ ఇలాగే ఉంటుంది అని చెప్పేసి నెట్టింట్లో అంటే సోషల్ మీడియాలో అయితే కనుక సెటైర్లు వేస్తున్నారు. అర్థమైందా రాజా అని అంటూ ఇక పోసాని అరెస్టు పైన అయితే కనుక టీడీపీ వరుసగా ట్వీట్ చేస్తోంది. ఆయన పాపం పండింది అంటూ విమర్శిస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, రాజమౌళి టార్చర్ భరించలేకపోతున్నా అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. స్టార్ డైరెక్టర్ పై ఆయన స్నేహితుడి తీవ్ర ఆరోపణలు. సెల్ఫీ వీడియో లెటర్ రిలీజ్ చేసిన శ్రీనివాసరావు. సో ఈ నేపథ్యంలో ఆయన సెల్ఫీ వీడియోలో ఏం చెప్పారో, ఆ లెటర్ లో ఏం రాశారో ఒకసారి చూస్తే కనుక, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వేధింపుల ఆరోపణల వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు విడుదల చేసిన లెటర్, సెల్ఫీ వీడియోలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇదే తన మరణ వాంగ్మూలం అంటూ ఆయన సెల్ఫీ వీడియోతో పాటు లెటర్ ను రిలీజ్ చేశారు. రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహం ఉందన్నారు. ఓ అమ్మాయి కారణంగా తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. తను చెప్పిన అంశాలపై లై డిటెక్టర్ తో పరీక్షలు నిర్వహించాలని పోలీసులను కోరారు. సో రాజమౌళి అలాగే శ్రీనివాసరావు వాళ్ళిద్దరి స్నేహబంధం అయితే 34 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అంట. ఒక అమ్మాయి వల్ల విభేదాలు తలెత్తడంతో ఆ విషయాల్ని ఎక్కడ అంటే నిన్న వార్తా కథనాలు చూసుకుంటే ఆ విషయాన్ని ఎక్కడ బయట పెట్టేస్తారో ఇప్పుడు అని చెప్పేసి రాజమౌళి అలాగే వాళ్ళ వైఫ్ కూడా టార్చర్ చేస్తున్నారని చెప్పేసి వార్తా కథనాలు అయితే కనుక వచ్చాయి. ఆయన అంటే ఇప్పుడు రాజమౌళి చెప్పిన దాన్ని నమ్మి నేను ఏదైతే కనుక రాజమౌళిని ట్రస్ట్ చేసి తన నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆయన మాటని అనుసరించి నేను ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి నిన్నైతే కనుక ఒక వీడియోలో చూసాము. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంకొక మాట చెప్పారు. సో నేను చెప్పేటివన్నీ నిజమా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు అంటే పోలీసులనే అడిగారు డైరెక్ట్ గా, లై డిటెక్టర్ తో పరీక్షలు నిర్వహించండి అని చెప్పేసి. ప్రపంచానికి తెలుగు సినిమా పరిశ్రమను పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి పైన తన స్నేహితుడు, అందులోనూ 34 ఏళ్ల ఫ్రెండ్షిప్ చేసిన ఒక స్నేహితుడు ఇలాంటి ఆరోపణలు చేయడం అయితే కనుక అభిమానుల్లో అవ్వచ్చు, అలాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అవ్వచ్చు, ఇది సంచలనం సృష్టిస్తోందని అయితే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక 3.25 లక్షల కోట్ల అంచనాతో నేడే బడ్జెట్. శాసనసభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ బడ్జెట్ 50,000 కోట్లు దాటే ఛాన్స్. మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సబ్ ప్లాన్. రాజధాని అమరావతి పోలవరానికి భారీ కేటాయింపులు. సూపర్ 6 కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ. విద్యా వైద్యం గృహ నిర్మాణమే లక్ష్యాలు. ఓకే, ఈ రోజు అయితే కనుక 3.25 లక్షల కోట్లతో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ అయితే కనుక ప్రవేశపెడుతున్నారు. పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. దీంట్లో చూసుకుంటే కనుక అంటే ముఖ్యంగా సాధారణ శాసనసభలో అయితే కనుక సో పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇక వ్యవసాయ బడ్జెట్ అయితే కనుక 50,000 కోట్లు దాటే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ వ్యవసాయ బడ్జెట్ అయితే కనుక అచ్చెన్నాయుడు ప్రవేశపెడుతున్నారు అని చెప్పారు. అంటే
నిన్న న్యూస్ ప్రకారం చూసుకుంటే కనుక అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అని చెప్పారు. ఇక ఈ బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా అలాగే పోలవరం అమరావతి అంటే రాజధాని అమరావతి ఏదైతే ఉందో దానికి పోలవరానికి భారీ కేటాయింపులు ఉంటాయి. ఇక సూపర్ 6 ఏదైతే ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం చెప్పిందో సూపర్ 6 అని చెప్పే హామీలు వాటికి, అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణకి కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక విద్యా, వైద్యం, గృహ నిర్మాణం ఇవే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండబోతోంది. ఇవన్నింటిని ప్రాధాన్యంగా తీసుకొని అన్నారు. మరి 3.25 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ అయితే బానే ఉంది. మరి కేటాయించిన వాటిని అమలు చేస్తారా లేదా అన్నదైతే కనుక ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాటిని అమలు చేస్తారా లేదా అన్నదైతే కనుక అవే చూడాల్సిన అంశం. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక సరస్వతి పవర్ లో వాటాలన్నీ నావే, వాళ్ళకేమీ లేవు, జగన్ భారతి అనవసరంగా షర్మిలాను లాగుతున్నారు, ఆస్తి వివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారు, పిటిషన్ విచారణార్హం కాదు, ఎన్సీఎల్టీలో విజయమ్మ కౌంటర్. సో ఏదైతే కనుక ఈవిడ విజయమ్మ గారు ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే జగన్ భారతీయులకు సరస్వతిలో ఉన్న వాటాలన్నీ నా పేరిట బదిలీ అయ్యాయి, ప్రస్తుతం వారికి వాటాలు ఏవీ లేవు, అందువల్ల ట్రైబ్యునల్ లో పిటిషన్ వేసే అర్హత జగన్ భారతికి లేదు అని చెప్పేసి విజయమ్మ అయితే కనుక స్పష్టంగా చెప్పారు. మరి అంటే ఆస్తి వివాదాలతో అయితే కనుక నన్ను కోర్టులో నిలబెట్టారు. ఈ పిటిషన్ ఏదైతే ఉందో సరస్వతి పవర్ లో వాటాల గురించి, ఈ పిటిషన్ విచారణార్హం కాదు, ఎందుకంటే నా పేరు మీద బదిలీ అయ్యాయి కాబట్టి భారతికి జగన్ కి అయితే కనుక దీనిపైన అంటే ట్రిబ్యునల్ లో పిటిషన్ వేసే అర్హత లేదని చెప్పేసి ఆవిడ చెప్పారు. అనవసరంగా షర్మిలాని కూడా ఇందులోకి లాగుతున్నారు అని కూడా చెప్తున్నారు. మరి చూడాలి, జగన్ కినో భారతికి ఇందులో వాటాలు లేవు అని చెప్పేసి చెప్పారు. దీనిపైన వీళ్ళు ఎలా స్పందిస్తారు అన్నదైతే కనుక చూడాలి. మరో ముఖ్యమైన వార్త, నాకు తెలీదు, సంబంధం లేదు, ఒక్క ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వని వంశీ, చివరి రోజు కస్టడీలోనూ అదే తీరు, ముగిసిన 3 రోజుల విచారణ, మరోసారి కస్టడీ కోరే అవకాశం. సో 3 రోజుల పోలీస్ కస్టడీకి అయితే కనుక ఇచ్చింది కోర్టు. బట్ ఈ 3 రోజులు కూడా అంటే మొదటి రోజు 3 గంటలు, 2 రోజు 5 గంటలు ప్రశ్నించారు. ఒక్క ప్రశ్నకి కూడా 3 రోజులు, నిన్నటితో 3 రోజులు గడువు ముగిసిపోయింది, కస్టడీ గడువు. ఈ 3 రోజులు ఏమి అడిగినా కూడా అంటే పొంతనలేని సమాధానాలు చెప్పడము, లేకపోతే కనుక నాకు తెలియదు, గుర్తులేదు, ఇలాంటి చెప్పడం జరిగింది. సో ఒక్క ప్రశ్నకు కూడా సరైన జవాబు ఇవ్వలేదని చెప్పేసి పోలీసులు అయితే కనుక అంటున్నారు. ఇంకొకసారి కస్టడీకి కోరే అవకాశం అయితే ఉందని చెప్పి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్, బూతులు నీతులు, సీఎం గా ఉండగా రాజ్యాంగానికి తూట్లు, అధికారం పోగానే రెడ్ బుక్ అంటూ గగ్గోలు, జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వేధింపుల పర్వం, కోడెల బలవన్మరణానికి కారణం ఎవరు, సోషల్ మీడియా పోస్టులపై దేశద్రోహం కేసులు, అర్ధరాత్రి గోడలు గేట్లు దూకి అరెస్టులు, వృద్ధులు రోగులను బలవంతంగా లాక్కెళ్లడమే, ఇప్పుడు పోసాని అరెస్టుపై వాపోతున్న వైసీపీ, కీలక కేసుల్లో ఇప్పటికీ చర్యలు లేవు, ముందస్తు బెయిళ్లతో బయట నిందితులు. పోసాని కృష్ణమురళి అరెస్టు గురించి ముఖ్యంగా బూతులు నీతులు అన్న హెడ్డింగ్ తో అయితే కనుక న్యూస్ ఇచ్చారు. ముఖ్యంగా గతంలో జగన్ సీఎం గా ఉన్నప్పుడు అయితే కనుక రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. అప్పుడు సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా కూడా వాళ్ళని వేధించడం జరిగింది. అర్ధరాత్రి అయినా సరే గోడలు దూకి అంటే వయసుతో సంబంధం లేకుండా లాక్కెళ్లిపోయారు. ఇప్పుడేమో అంటే కోడెల బలవన్మరణానికి కూడా కారణం ఎవరు అనేసి ముఖ్యంగా అడుగుతున్నారు. ఇక ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయగానే రెడ్ బుక్ రాజ్యాంగం గుర్తొస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక ఏవైతే అప్పట్లో కీలక కేసులు ఉన్నాయో వాటిల్లో ఇప్పటికీ కూడా చర్యలు లేవు. ముందస్తు బెయిల్ తీసుకొని చాలా మంది ఎవరైతే కనుక ఈ కేసుల్లో ఉన్నారో వాళ్ళు ముందస్తు బెయిల్ తీసుకొని బయటనే నిందితులు తిరుగుతున్నారని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక పోసాని బూతులు అని చెప్పేసి ఆయన ఏవైతే మాట్లాడారో అంటే కొన్ని మాటలు వాటి గురించి ఇచ్చారు. ఇంకా అలాగే సాక్షి పత్రిక ఏదైతే కనుక రాసిందో దాని గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే రోత పత్రిక సూక్తులు అని చెప్పేసి ఇక్కడ పోసాని కృష్ణమురళి మాట్లాడిన బూతుల్ని అయితే కనుక నేను చెప్పలేనండి. అది అంటే ఇక్కడ కొంచెం చాలా అభ్యంతరకరంగా ఉన్న పదాలు వాడారు. ఇక్కడ పేపర్ లో అంటే పోసాని మాట్లాడిన మాటల్ని ఇక్కడ పేపర్ లో ఇచ్చారు. అవి నేనైతే మాట్లాడదలుచుకోలేదు. ఇక రోత పత్రిక సూక్తుల్లో అయితే కనుక పోసాని ఏనాడో చేసిన సాధారణ వ్యాఖ్యల ఆధారంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది, ఆయన అరెస్ట్ అక్రమం, జగన్ పత్రికలో పోసానికి మద్దతుగా వ్యాఖ్యలు. ఇక జగన్ నీతులు, దేవుడు అంతా చూస్తున్నాడు, ధైర్యంగా ఉండండి, మేమందరం తోడుగా ఉంటాం, రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు, పోసాని భార్యకు ఫోన్ లో జగన్ భరోసా. సో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి పోసాని ఏం మాటలు మాట్లాడాడో దానికి సంబంధించి ఆయన మాట్లాడిన
బూతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇచ్చారు. ఇక పోసాని కృష్ణమురళి ఎప్పుడో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం అక్రమం అని చెప్పేసి సాక్షి పత్రికలో వార్త ఇచ్చారు. దాని గురించి ఇంకా అలాగే దేవుడు ఉన్నారు, అంతా చూస్తున్నారు, మీరు అంటే మేమంతా మీకు ఉన్నాము అని చెప్పేసి పోసాని గారి వైఫ్ తో మాజీ సీఎం మాట్లాడడం జరిగింది. దాని గురించి ఇచ్చారు. చూసుకుంటే నన్ను అరెస్ట్ చేశారు రాజా, స్టేషన్ ముందు పోసాని సీమా డైలాగ్, ఎవరు చెబితే వాళ్ళని తిట్టారు, స్క్రిప్ట్ ఎవరిది, ఎవరెవరి హస్తం ఉంది, పోసానిపై విచారణ బృందం ప్రశ్నల వర్షం, అప్పటి వీడియోలను చూపించగా లవ్ యూ రాజా అంటూ వ్యాఖ్యలు, రైల్వే కోడూరు కోర్టులో హాజరు. సో రైల్వే కోడూరు కోర్టులో అయితే కనుక పోసాని కృష్ణమురళిని హాజరుపరిచారు. ఇక సో అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, ఎవరు చెబితే మీరు తిట్టారు అని కూడా అడిగారు. మరి వీటన్నిటికీ ఆన్సర్ ఏం చెప్పారు అన్నది అయితే కనుక ఇక్కడ పాయింట్స్ లో లేదు, మరి చూడాలి ఏమి చెప్పారు అన్నది. ఇక స్టేషన్ ముందు కూడా పోసాని సినిమా డైలాగ్ తో మాట్లాడారు అని చెప్పేసి ఇచ్చారు. అంటే నన్ను అరెస్ట్ చేశారు రాజా అని చెప్పేసి తనదైన స్టైల్లో చెప్పారు అనేసి ఇచ్చారు ఇక్కడ. మరో వార్త చూసుకుంటే కనుక ఆరోగ్యం బాగోలేదు, ప్రభుత్వ IVRS సర్వేలో ఆరోగ్య శాఖపై అసంతృప్తి, 6 అంశాల్లో అభిప్రాయ సేకరణ, అన్నింటిలోనూ అత్యవసర మార్కులే, కొనసాగుతున్న అవినీతి, అందుబాటులో లేని వైద్యులు, రోగులు సహాయకుల పట్ల దురుసు ప్రవర్తన, డాక్టర్ రాసిన మందులు ఇవ్వడం లేదని రోగుల ఫిర్యాదు. రాష్ట్రంలో అయితే కనుక ఆరోగ్య రంగం పరిస్థితి అంత ఏమీ బాగాలేదు అని చెప్పేసి ప్రభుత్వ IVRS సర్వేలో ఆరోగ్య శాఖ పైన అయితే కనుక అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది IVRS. మరి 6 అంశాల్లో అభిప్రాయాన్ని సేకరిస్తే కనుక అన్నింటిలోనూ అత్యవసర మార్కులే, అంటే అంతంత మాత్రం మార్కులు, ఏది కూడా బాగుంది ఇది చాలా బాగుంది అని చెప్పినది అయితే కనుక లేదు. అత్యవసర మార్కులు అంటే కనుక పరిపూర్ణంగా ఈ సేవ బాగుంది, ఇది మంచిగా అందిస్తున్నారు అని చెప్పేసి ఎక్కడ చెప్పాల, అన్ని అరకొరగా ఉన్నాయి అన్న వేలో చెప్పారు అన్నట్టు మనకు అర్థమవుతుంది ఇక్కడ. అలాగే సో ఆరోగ్య రంగంలో ఆరోగ్య శాఖలో అయితే కనుక అవినీతి కొనసాగుతోంది, వైద్యులు కూడా అందుబాటులో ఉండడం లేదు, మందులు అంటే డాక్టర్ రాసిన మందులు ఏవైతే ఉన్నాయో అవి అడిగినా కూడా ఇవ్వడం లేదని చెప్పేసి రోగులు వాపోతున్నారు అని చెప్పేసి ఫిర్యాదు చేశారని ఇచ్చారు. ఇక మరి అలాగే కొంతమంది హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో డాక్టర్లు అవ్వచ్చు, ఇంకా మిగతా సిబ్బంది అవ్వచ్చు, రోగులతో పాటు అటెండర్స్ వస్తారు కదా సహాయక సిబ్బంది, వారితో అయితే కనుక దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పారు. మరి ప్రతి సెక్టారు రాష్ట్రంలో ఏ సెక్టార్ చూసుకున్నా అన్ని ఇంపార్టెంటే. ముఖ్యంగా మనం ఏదైనా చెప్తే కనుక ప్రతి ఒక్కరు విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. మరి అలాంటి దాంట్లో ఒక్కటైన ఆరోగ్య రంగంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఆరోగ్య శాఖ అధికారులు, మరి రాష్ట్రం ఏ దారిన బాగుపడుతుంది? ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది. మరి ఆరోగ్య రంగంలో అవినీతి జరుగుతోంది, అక్కడ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ, అంటే డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు, అక్కడ సిబ్బంది చూసుకుంటే కనుక రోగులతో అవ్వచ్చు, వాళ్ళ సహాయకులతో అయితే అవ్వచ్చు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు రాసిచ్చిన మందులు అడుగుతున్నా కూడా అక్కడ ఉన్నాయో లేవో కూడా తెలీదు, ఇవ్వట్లేదంట మందులు అయితే. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రి ఉంటారు కదా, ఏం చేస్తున్నారు మరి ఆరోగ్య శాఖ మంత్రి? ఇంత జరుగుతోంది. ఈ రిపోర్టు ఎవరో కూడా కాదు ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది ఎవరో రిపోర్టు, ప్రభుత్వ IVRS సర్వేలో ఆరోగ్య శాఖపై అసంతృప్తి. సో ప్రభుత్వ IVRS శాఖ చేసిన సర్వేలో అయితే కనుక ఆరోగ్య శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారని ఇచ్చారు. మరి ఎవరో కూడా కాదు కదా చేసింది. ఆరోగ్య రంగం పైన అయితే కనుక దృష్టి పెట్టాల్సిన అవసరము 100% ఉంది. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా దేశమైనా ఆ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ముందుకెళ్తుంది. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎందుకు గుర్తు పెట్టుకోరు, లేకపోతే నిర్లక్ష్యమా ఏంటో కూడా అర్థం కాదు. ఆరోగ్యాన్ని కూడా ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయని చెప్పేసే కదా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేది, ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటుండేది. పేదలు, సామాన్యులు అంత ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేరు కదా. మరి డాక్టర్లు ఏమో చాలా చోట్ల వినిపిస్తున్న మాట అయితే కనుక అండి, ప్రజలు అనుకుంటున్న మాట, ప్రభుత్వ ఆసుపత్రులు ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ క్లినిక్స్ నడుపుతూ ఇక్కడ సరిగ్గా టైంకి ఉండడం లేదని చెప్పేసి ప్రజల నుంచి చాలా ఆరోపణలు వస్తున్నాయి. మరి వీటి మీద కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కూడా ఎవరికి తెలియట్లేదు. ఇప్పటికైనా సరే ఈ IVRS సర్వేలో ఏదైతే చెప్పారో దీన్ని బట్టి అయినా సరే ఆరోగ్య రంగం మీద ఫోకస్ చేసి అసలు ఆరోగ్య రంగంలో ఏం జరుగుతోంది, ఆ శాఖ మంత్రి ఎవరు, దానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరు, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వండి చంద్రబాబు గారు. ఎందుకంటే కనుక ఆరోగ్య రంగం చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాధాన్యత కలిగినది. ఇక ఎన్నిసార్లు ఎలా చెప్తే అర్థమవుతుంది.
ఇప్పటికైనా ఆదేశాలు ఇచ్చి అసలు ఆరోగ్య రంగంలో ఆరోగ్య శాఖలో ఏం జరుగుతోంది, ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు, వైద్యులు ఎవరు అందుబాటులో ఉండట్లేదు, ఎంత ఇది రాష్ట్రానికే కదా చెడ్డ పేరు, ప్రభుత్వానికే కదా చెడ్డ పేరు. దీన్ని దృష్టిలో పెట్టుకోనైనా కూడా వాళ్ళని మందలించడమా, చర్యలు తీసుకోవడమా, ఏదో ఒకటి చేసి ఆరోగ్య రంగాన్ని రక్షించండి, ప్రజల ప్రాణాలను కాపాడండి, వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించి వారు ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్లేలాగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. మరో వార్త చూస్తే కనుక కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు మరింత కోత, ప్రస్తుతం ఉన్న 41% వాటాను 40% తగ్గించే యోచన వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు. అక్టోబర్లో ఆర్థిక సంఘం ప్రతిపాదన 4.8% ఆర్థిక లోటు అంచనాలే కారణం. ఆచరణలోకి వస్తే కేంద్రానికి ఏటా 35,000 కోట్ల మిగులు. సో కేంద్రం పన్నుల్లో అయితే కనుక రాష్ట్రానికి మరింత కోత విధించే అవకాశం ఉంది అని చెప్పేసి, అంటే ఇంకా కన్ఫర్మ్ గా చెప్పలా, ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి అయితే కనుక చెప్పారు. దీనివల్ల ఏంటంటే కనుక ఇది ఆచరణలోకి వస్తే కనుక కేంద్రానికి ఏటా 35,000 కోట్లు మిగులుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఉదయాన్నే బార్లా కొన్ని చోట్ల 24 గంటలు అమ్మకాలు, విచ్చలవిడిగా పనివేళ ఉల్లంఘన, పట్టించుకొని టాస్క్ ఫోర్స్ విభాగం, మద్యం షాపులకు ప్రభుత్వానికి నష్టం. సో పొద్దున్నే బార్లు తీసి పెట్టడం ఏంటంటే, అసలే చాలా మంది మీరు పల్లెకి వెళ్ళి చూడండి, పనులకి వెళ్ళకోకుండా చాలా మంది మద్యం సేవించి ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ, పనులకు కూడా వెళ్ళకోకుండా ఇంట్లో వాళ్ళని, పిల్లల్ని, అటు భార్యని బాధ పెడుతూ ఉన్నారు. ఇంకా ఇట్లా 24 hours బార్లు తీసి పెడితే ఇంకా వాళ్ళు ఏం పనులు పోతారు, ఏమి పనులు చేస్తారు? దీనిపైన టాస్క్ ఫోర్స్ విభాగం ఏం పట్టించుకోవట్లేదు అనేసి పత్రికల్లో ఇచ్చారు కదా, చూడండి ఒకసారి. మద్యం షాపులకు ప్రభుత్వానికి దీనివల్ల నష్టం వాటిల్తుందని కూడా చెప్తున్నారు. మరి ఇట్లాంటివన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ కి, ప్రతి శాఖకి, లేదా అంటే ప్రతి విభాగానికి అయితే కనుక దానికి సంబంధించిన అధికారులు ఉంటారు కదా, మరి ఎందుకు పట్టించుకోరు? ఎందుకు? వాళ్ళ పనే అది కదా. ఇప్పుడు ఏదన్నా ఒక పని ఉందనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ బార్లో తీసుకోండి, టాస్క్ ఫోర్స్ విభాగం ఉంది, ఎందుకు పట్టించుకోదు? ఇప్పుడు సీఎం ఉన్నారు, సీఎం గారు మొత్తం ఓవరాల్ గా స్టేట్ లో ఏం జరుగుతోంది, ఏంటి, ఏం సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించాలి, ఇంకా ఏం పథకాలు ప్రవేశపెట్టాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అనేది ఓవరాల్ గా మంత్రులు, అలాగే సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఏస్తూ వీళ్ళందరితో కలిపి మాట్లాడి చేస్తారు. సో అదే ఆయన బాధ్యత, చేస్తారు. మరి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగం ఉన్నప్పుడు ఎందుకు దానిపైన ఫోకస్ చేయరు? ప్రతి రంగంలోనూ ఇంతేనా? ఇట్లా ఇంకేంటని చెప్తారండి, పత్రికల్లో ఇస్తున్నారు, పత్రికల్లో అంటే సరే అందరూ సీఎం గారు బిజీగా ఉంటారు, అన్ని పట్టించుకునే ఆ టైం ఉండదు. అందుకనే కదా ఇన్ని డిపార్ట్మెంట్స్ పెట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీది ఇది చూడండి, మీది ఇది చూడండి అని చెప్పేది. మరి వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ఇంకేంటి? కనీసం పత్రికల్లో వస్తున్న ఈ వార్తల్ని చూసైనా స్పందించండి ఇప్పటికైనా. ఇక నాన్ లోకల్ కోటా ఎత్తివేత, తెలంగాణలో ఇకపై ఉన్నత విద్య సీట్లని స్థానికులకే, 15% నాన్ లోకల్ 4 కేటగిరీలకు పంపిణీ, ప్రభుత్వోద్యోగుల పిల్లలకు వర్తింపు. ఏపీ పునర్విభజన చట్టం 10 ఏళ్లు గడువు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ జీవో. సో ఏదైతే తెలంగాణలో నాన్ లోకల్ కోటా ఎత్తివేస్తున్నారు, ఇకపై తెలంగాణలో అయితే కనుక ఉన్నత విద్య సీట్లన్నీ కూడా అక్కడ తెలంగాణలో ఉన్న స్థానికులకే, ఏపీ వాళ్ళకైతే కనుక ఉండవు. సో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏదైతే ఎక్కడ చదువుకున్నారో దాని ఆధారంగా స్థానికతని అయితే కనుక నిర్ధారిస్తారు అని చెప్పి కూడా చెప్పారు. ఇక చూసుకుంటే కనుక ప్రభుత్వోద్యోగుల పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఏపీ పునర్విభజన చట్టం ఏదైతే ఉందో అది 10 ఏళ్లు గడువు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ అయితే కనుక ఈ జీవో జారీ చేసింది, జీవో 15 జారీ చేసింది. మరో ముఖ్యమైన వార్త, 100 రోజులు 1596 మిలియన్ యూనిట్లు, రికార్డు స్థాయిలో కృష్ణపట్నం 3వ యూనిట్ ఉత్పత్తి, అద్భుతం సృష్టించిన సీలేరు జల కేంద్రం, ఒక్కరోజే 4.949 మిలియన్ యూనిట్లు. కృష్ణపట్నం 3వ యూనిట్ ఉత్పత్తి అయితే కనుక రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చేసింది. 100 రోజుల్లో 1596 మిలియన్ యూనిట్ల విద్యుత్తుని అయితే కనుక ఉత్పత్తి చేసింది. ఇది రికార్డు, ఇది ఒక అద్భుతం అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా అద్భుతం సృష్టించిన సీలేరు జల కేంద్రం అని చెప్పారు. ఒక్క రోజులోనే 4.949 మిలియన్ యూనిట్లు అయితే కనుక ఉత్పత్తి జరిగింది. ఇది నిజంగా రికార్డు స్థాయి అని చెప్పొచ్చు. ఒక రకంగా ఏపీకి ఇది మంచి వార్త కూడా, ఏపీ ప్రభుత్వానికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ కూడా. మరో ముఖ్యమైన వార్తా పేపర్ చూసుకుంటే కనుక సాక్షిలో వచ్చిన ప్రధాన వార్త ఐటమ్, కూటమి సర్కార్ వికటాట్టహాసం, 10 ఏళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసా, పోసాని ఉగ్రవాదుల 9 గంటల పాటు ఎస్పీ విచారిస్తారా, భావ ప్రకటన హక్కు ఓ వర్గం వారికేనని హోంకరింపు, పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టే ఇందుకు నిదర్శనం, ప్రశ్నించే వారికి వేధింపులా, రేపటి తేదీ వేసి ఈ రోజే అరెస్టా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎత్తుకురావడం ఏంటి, 15 గంటల పాటు ఎక్కడుంచారో చెప్పకుండా కక్ష సాధింప, పోసానిపై నమోదైంది దేశద్రోహం కేసా, హత్య కేసా, విచారించే చోటుకు స్వయంగా జిల్లా ఎస్పీ రావడం ఏంటి,
న్యాయవాదులు వైఎస్ఆర్సీపీ నేతలు పోసానితో మాట్లాడకూడదా? ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని 9 గంటల పాటు విచారిస్తారా? ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కావా? ఇదంతా చూస్తుంటే ఇది ప్రభుత్వ పెద్దల పక్కా కుట్రేనని స్పష్టం. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు అర్ధరాత్రి 2 గంటలైనా కొనసాగుతున్న వాదనలు. సో పోసాని కృష్ణమురళి అయితే కనుక అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సో ఆయనని 9 గంటల పాటు ఎస్పీ విచారించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఒక క్వశ్చన్ మార్క్ తో. ఆయన ఏమన్నా ఉగ్రవాద? ఎస్పీని డైరెక్ట్ గా వచ్చి విచారించారు, అది కూడా 9 గంటల పాటు విచారించారు. ఆయనకి ఆరోగ్యం కూడా అంత బాగోలేదు, అలాంటి వ్యక్తిని 9 గంటల పాటు విచారించారు, అది కూడా మధ్యరాత్రి 2 గంటలైనా కూడా కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ఇంకొక చోట ఒక వార్తా కథనంలో చూస్తే కనుక ఉదయము ప్రొద్దున 5 గంటల వరకు విచారణ కొనసాగింది. సో బెయిల్ మంజూరుకి ఎవరైతే పొన్నవోలు సుధాకర్ ఉన్నారో పోసాని కృష్ణమురళి తరఫున లాయరు, ఆయన బెయిల్ కి ట్రై చేశారు, కానీ కోర్టు అయితే కనుక బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది అని చెప్పి కూడా ప్రొద్దున అయితే కనుక వార్త వచ్చింది. మరి ఇక్కడ చూసుకుంటే కనుక అంటే ఇది నిన్నటికి సంబంధించిన వార్త కాబట్టి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు వీరిని. అంటే ప్రశ్నించే వారిని వేధిస్తారా? రేపటి ముఖ్యంగా ఎక్కడ మేజర్ మిస్టేక్ కనిపిస్తోంది అంటే కనుక 27వ తేదీ డేట్ వేసి 26వ తేదీ అరెస్ట్ చేయడం పైన అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే అంత ఆగమేఘాల మీద ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? మీరు చెప్పిన డేట్ ఏంటి? మీరు అరెస్ట్ చేసినది ఏంటి? ఏ టైంలో అరెస్ట్ చేశారు? ఒక రోజు ముందే అరెస్ట్ చేశారు, అది కూడా రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన ఏమన్నా ఉగ్రవాద, తీవ్రవాద? ఎందుకు అంత ఇదిగా అంటే ఆయన టాబ్లెట్లు వేసుకుంటానన్నా డ్రెస్ మార్చుకుంటానన్నా కూడా అంత టైం ఇవ్వకోకుండా అంత హడావిడిగా తీసుకెళ్లిపోయారని చెప్పేసి ముఖ్యంగా దీని మీద అయితే కనుక అంటే ఈ డేట్ విషయంలో అవ్వచ్చు, ఆయన టాబ్లెట్స్ ఆరోగ్య విషయంలో అవ్వచ్చు, దీనిపైన అయితే కనుక చాలా మంది అయితే కనుక ఈ ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన ఏమన్నా ఉగ్రవాద, లేకపోతే హత్యలు ఆయన ఏమన్నా హత్యలు చేసి పారిపోయే వ్యక్త, అంత హడావిడిగా తీసుకొచ్చేసారు అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే ఒక ఆరోగ్యం లేని వ్యక్తిని 9 గంటల పాటు విచారిస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇవన్నీ చూసుకుంటే కనుక ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కావా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఇక ఇది ఈ ఓవరాల్ గా ఈ పోసాని కృష్ణమురళి అరెస్ట్ ని చూసుకుంటే కనుక అప్పుడెప్పుడో అంటే అదేంటి 10 ఏళ్ల క్రితం నంది అవార్డుని తిరస్కరిస్తూ పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి అన్నది ప్రధానంగా ఇంకొక విషయం అయితే కనుక వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే కనుక ప్రభుత్వ పెద్దల కుట్రేనని చెప్పేసి పక్కాగా స్పష్టమవుతోంది అని ఇచ్చారు. ఇక మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు అన్నారు. సో ఈ రోజు ఉదయం న్యూస్ చూస్తే కనుక ఈయనకి రిమాండ్ కి పంపించారు, బెయిల్ అయితే కనుక నిరాకరించింది కోర్టు అని వార్త వచ్చింది. మరి ఇంకొక వార్త చూస్తే కనుక ధైర్యంగా ఉండండి, మేమంతా తోడుగా ఉంటాం. పోసాని సతీమణి కుసుమలతను ఫోన్ లో పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించే ఇంకొక వార్త. ఇది రెడ్ బుక్ కుట్రే. 2015లో నంది అవార్డు తిరస్కరించిన పోసాని అవార్డుల కమిటీ కూర్పు నచ్చలేదని వ్యాఖ్య. సినీ పరిశ్రమలో కులాలు లేవని స్పష్టీకరణ. 2015లో చేసిన వ్యాఖ్యలపై 2025లో ఫిర్యాదు, వెంటనే అక్రమ అరెస్టు. సో అప్పుడెప్పుడో 2017లో నంది అవార్డుని తిరస్కరించారు. నంది అవార్డుల కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ కూర్పు ఆ బృందం ఏదైతే ఉంటుందో అది ఆ టీం నచ్చలేదని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ముఖ్యంగా. ఇంకా అలాగే బూతులు తిరుగుతూ నీతులు, వైఎస్ జగన్ సహా ఎవరిని వదలకుండా పచ్చ పరివారం బండబూతులు తిరుగుతోంది అని చెప్పేసి కూడా వార్త ఇచ్చారు. ఇక మరో ప్రధాన వార్త, బెంగాల్ ఓటర్ల జాబితాలో గోల్మాల్. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ అడ్డదారులు ఎన్నికల సంఘం అండతో నకిలీ ఓటర్లను చేర్పిస్తున్నారు. సరిదిద్దకపోతే ఈసీ ఆఫీస్ వద్ద నిరవధిక దీక్ష చేస్తా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరిక. సో త్వరలో అయితే కనుక తమిళనాడులో అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే బెంగాల్ ఓటర్ల జాబితాలో గోల్మాల్ జరిగింది. నకిలీ ఓటర్లను బీజేపీ చేర్పిస్తోంది, ఎలాగైనా సరే అక్కడ గెలవాలన్న ఉద్దేశంతో. సో ఈసీ దీనికి అంటే ఎన్నికల సంఘం అండతోనే బీజేపీ ఇదంతా చేస్తోంది. దీనిపైన కనుక సరైన అంటే ఈ తప్పును సరిదిద్దకపోతే ఈసీ ఆఫీస్ ఎదుటే నిరవధిక దీక్ష చేస్తారని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే కనుక హెచ్చరించారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.